ఏపీలో వైద్యారోగ్య సేవలో కీలక మార్పులకు ఉద్దేశించిన సంజీవిని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో వైద్య రంగం సంజీవిని ప్రాజెక్టుపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే అమలవుతున్న సంజీవిని ప్రాజెక్టు ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని, ఆ అనుభవాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా పక్కా కార్యాచరణతో అమలు చేయాలని సూచించారు. డిజిటల్ హెల్త్ రికార్డులు, ఏఐ ఆధారిత సేవలతో ప్రజలకు ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ వైద్య సేవలు అందించాలని సూచించారు. సంజీవిని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. బేస్లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, వైద్య సిబ్బందికి శిక్షణ, సర్టిఫికేషన్తో పాటు జాతీయ, రాష్ట్ర పోర్టల్స్తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో మరిన్ని వినూత్న ఆవిష్కరణలకు కృషి చేయాలని సీఎం సూచించారు. ప్రజల ఆరోగ్య సమాచారాన్ని భద్రంగా, గోప్యంగా ఉంచేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు హెల్త్ డాష్ బోర్డు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజల మొబైళ్లకే నేరుగా హెల్త్ అప్డేట్స్ పంపించే వ్యవస్థను రూపొందించాలన్నారు. ఏఐ డాక్టర్ వినియోగాన్ని విస్తృతం చేయడంతో పాటు హోమియోపతి, ఆయుర్వేదం, యోగా, ప్రాణాయామం, అత్యాధునిక వైద్య విజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఆసుపత్రుల్లో శానిటేషన్ సహా అవుట్సోర్సింగ్ సేవలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని, సమర్థవంతంగా సేవలు అందించని అవుట్సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్లను తొలగించేలా విధానం తీసుకురావాలని ఆదేశించారు. ప్రజల్లో విశ్వాసం పెంచేలా వైద్య సేవలు ఉండాలని స్పష్టం చేశారు. కుప్పం, చిత్తూరులో సంజీవిని అమలుతో నమోదైన ఫలితాలను కూడా సీఎం పరిశీలించారు. చిత్తూరులో హైపర్ టెన్షన్ కేసులో 56% కేసులు నియంత్రణలోకి వచ్చాయని, డయాబెటీస్ కేసులో 16% కేసులు తీవ్రత తగ్గిందని అధికారులు వివరించారు. ప్రైమరీ హెల్త్ కేర్ సేవల వినియోగం కూడా పెరిగిందన్నారు. సంజీవిని సేవలపై నిర్వహించిన సర్వేలో 91% మంది తమ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని తెలిపినట్లు వెల్లడించారు. స్క్రీనింగ్ నుంచి చికిత్స, ఫాలోఅప్ వరకు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థను రూపొందిస్తున్నామని అధికారులు తెలిపారు. సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ, టాటా ఎండీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.